సంక్రాంతి పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాచేపల్లి పట్టణంలోని శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో ఈ ముగ్గుల పోటీలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా గత 7 ఏళ్లుగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుంచి కూడా దాచేపల్లిలో ముగ్గుల హరివుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని. ఒక్క దాచేపల్లి పట్టణంలోనే కాదు, గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 13-14 గ్రామాల్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 8-9 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ నిర్వహిస్తా వస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే మిత్రుడు మల్లి గారు చెప్పినట్టుగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించాలి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా మేము నియోజకవర్గంలో పాటిస్తా వస్తా ఉన్నాం. కాబట్టి గత 9-10 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పెదగార్లపాడు, గామలపాడు, వేమవరం, గంగవరం ఇలా అనేక గ్రామాల్లో కూడా ప్రతి సంవత్సరం మేము ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తూనే వస్తా ఉన్నాం. ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. అందరూ మాట్లాడే మాట ప్రకారంగా ముగ్గుల పోటీలు అనేది ఒక సాంస్కృతిక కార్యక్రమం, సాంప్రదాయాలు గౌరవించే కార్యక్రమం. మీరు అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. సంక్రాంతి అనగానే సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగ సంక్రాంతి. రైతుకి వచ్చేటటువంటి తొలి పంటను, ఆయనకు వచ్చేటటువంటి డబ్బుని, కష్టార్జితాన్ని ఫ్యామిలీ మెంబర్స్, బంధువర్గంతో అందరూ కూడా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగే సంక్రాంతి. ఈ సంక్రాంతిని కళలు గౌరవించాలనేటువంటి నారదుల వారిని కానివ్వండి, అలాగే ముగ్గులు పోటీలు, కబడ్డీ పోటీలు యువతలందరూ కూడా ఆదర్శంగా